of all, I would like to thank the director, Rajesh Garu, the producer, Harish Garu, and our hero, Sumantana. Thank you so much. My cousin. Actually, చాలా యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్నాం ఈ సినిమా, అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి వుడ్ లైక్ ఇట్. అండ్ అంత కొత్త టీమ్ అయినా ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఇన్ హ్యాండ్, అండ్ ఇట్ విల్ బీ ఇన్ థియేటర్స్ ఆన్ ద 31st July. Please do watch it in theaters. To all the media and న్యూటన్స్ థర్డ్ లా ఫిలిం, నాకు రాజేష్ ఈ కథ ఎప్పటి నుంచో తెలుసండి, చాలా మంచి కథ. అండ్ సంజిత్ మ్యూజిక్, ఆయన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. లిటిల్ హార్ట్స్ తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ త్రూ రాజేష్ ద్వారా ఈ సినిమాలో పాట రాయడం, అది ఈ సినిమాలో కాన్సెప్ట్లో ఎక్కడెక్కడ కథలో వస్తుందో ఆ పాట రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా చుక్కి 2 లైన్లు మాత్రం చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు కూడా రణనీతి ఉంటుంది, దాని వెనకాల వ్యూహం ఉంటుంది, కానీ చేసేది ఆవేశంతో. అందుకనే ఆవేశం ఈ యుద్ధం చేసిందా అని మొదలుపెట్టామండి. కథకి టైటిల్కి తెలుసున్నట్టే న్యూటన్స్ థర్డ్లా చర్యకు ప్రతిచర్య, చర్య ఏంటి ప్రతిచర్య ఏంటి మీరు థియేటర్లో చూస్తారు. వీటిలన్నిటిని ఒక మాటలో చెప్పాలని ఆయన కోరుకున్నప్పుడు రాజేష్, అందుకనే సిరి హరి మనస్సే మరి అని చెప్పడం జరిగింది. ప్రతిదీ ఇక్కడే మొదలవుతుంది. అంతేనండి, మిగతాది ఎక్కువ ఈ కథ గురించి ఎక్కువ బయటికి మాట్లాడలేం. రిలీజ్ అయిన తర్వాత వివరంగా మాట్లాడతాను. థ్యాంక్ యూ. అండ్ సుమంత్ గారితో పనిచేయడం, చాలాసార్లు వర్క్ చేశాను, మళ్ళీ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రొడ్యూసర్ హరీష్ గారికి ఆల్ ద బెస్ట్, అండ్ టు ఆల్ ద క్రూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. నా చర్య ఎక్కడి నుంచి మొదలైంది గౌతమ్ చెప్తా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఎంకరేజ్ చేయడానికి వచ్చిన చాలామందికి ఆల్ థ్యాంక్ యూ. ఏంట్రా వీడు 2 కమ్మలు వేసాడు, అద్దాలు పెట్టాడు, సన్నగా ఉన్నాడు, ఏంటి మలయాళంలాగా ఉన్నాడు ఏంటి అని అనుకుంటున్నారేమో. నేను తెలుగేనండి, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆలూరు అనే మా ఊరు కర్నూలు డిస్టిక్లో ఉంటుంది, అక్కడి నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్. ఈయనే నన్ను ఎదిగాడు. ఎక్కడో నేను థియేటర్ ప్లేలో చేసుకుంటుంటే ఆయన చూసి ఇష్టపడి, దెన్ హీ మెట్. ఒక 4 years అయింది ఐ థింక్ మా జర్నీ. దీంతో ఎవరిని మార్చినా నన్ను మాత్రం మార్చలేదు, అందుకు నేను థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ హరీష్ అన్నకు చాలా 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 రుణపడి ఉంటాను, బికాస్ హీఈస్ వెరీ యంగ్. మీకు అసలు సెట్లో కనిపించాడో బట్ అట్లా తిరుగుతూనే ఉంటాడు, చాలా వర్క్ చేస్తుంటాడు. హిజ్ ప్లాన్ ఈజ్ సో గుడ్. సో ఐ హోప్ ఆయనకి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, ఇంకా ఆయన ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట వినయ్ అంటే నాకు త్రినాథ్ రావడం ఈ ప్రాజెక్ట్కి నాకు నిజంగా చెప్పాలంటే హీ గేవ్ మీ అనదర్ బూస్ట్. ఇంకొక బూస్ట్ ఇచ్చాడు. ఆ బూస్ట్తో నేను కూడా ప్యాక్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది నిజంగానే. సో దట్ ఈస్ హీ. మా ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ పాట దమ్ దమ్ అనేది హైదరాబాద్లోనే చార్మినార్ చుట్టూ చాలా వరకు షూట్ చేసామండి. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ వాచింగ్ థ్రిల్లర్ ఇన్ ది బ్రీజ్ వెదర్ ఈజ్ యాక్చువల్లీ థ్రిల్. గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే, మామూలుగా కాదు, మలయాళంలో మాట్లాడమంటే లాస్ట్లో ఇంగ్లీష్తో ఫినిష్ చేశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నా రవివర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను గౌతమ్కి చెప్పాను, అరే మలయాళీ అతను బెటర్ రా, అది దట్ ఐ రియలీ లైక్ హిస్ యాక్టింగ్. గౌతమ్ అంటే ఆఫ్ కోర్స్ త్రినాథ్, సుమంత్ గారు ఆబ్వియస్లీ, అయినా కాదు, జస్ట్ యాజ్ అ న్యూ కమ్మర్ ఐ రియలీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్ మ్యాన్. సో ఎనీవే, కమింగ్ టు దిస్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ చైతన్య గారు భలే ఉన్నాయండి లిరిక్స్, చాలా చాలా బాగుంది. మ్యూజిక్ మ్యాన్ సంజిత్, అండ్ ద మెయిన్ హీరో ఆఫ్ ది పర్టికులర్ సాంగ్ ఆబ్వియస్లీ సంజిత్ కానీ, అండ్ సింజిత్ అండ్ ఎస్పి చరణ్ గారు డైరెక్ట్గా ఈ మొత్తం బ్యాక్డ్రాప్ 1999లో సెటప్ అయినట్టుంది కదా, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు బాలు గారి, ఆల్మోస్ట్ అలా అనిపించి. సో బ్యూటిఫుల్, దట్ ఈస్ అ స్టేట్మెంట్ బై ఇట్ సెల్ఫ్. ఇది ఎలానో ఇంకా మనకి చాలా ఉన్నాయి, ప్రీ రిలీజ్డ్ అలా చాలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు టైం దొరుకుతలేదు తెలీదు. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ రాహుల్ ఇది ఉండడా లేదు. సో యా,
for picking. I think Rahul is the one who suggested me initially. So and we worked together before. And of ఇవన్నీ ఒక వంత అయితే నాకు సుమంత్ గారు అంటే బాగా ఇష్టం. ఐ రియలీ లైక్ హిమ్. అండ్ క్లాస్మేట్స్ తర్వాత ఐ మీన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ వాజ్ ఏబుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ ఏబుల్ టు షేర్ ద స్క్రీన్ అగైన్. సో ఒక్కొక్క మెట్టు వింటూ కథ విన్నప్పటి నుంచి, అప్పుడు తను చెప్పినప్పుడు కథ విన్నప్పటి నుంచి ఈరోజు వరకు ప్రోగ్రెషన్ చాలా పాజిటివ్గా, చాలా అఫర్మేటివ్గా ఉంది. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్, నేను చేసిన వాటిలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ అవుతుందని చాలా నమ్మకంగా ఉంది. అండ్ అది ప్రేక్షకులు అంతే రియాక్షన్ ఇస్తారని బాగా నమ్ముతున్నాను. నౌ ఐ విల్ టేక్ లీవ్ ఫ్రమ్ యూ గైస్. మీడియా మిత్రులు, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ. మీరు అంతే సపోర్ట్ ఇస్తారని ఐఎమ్ రియలీ థింకింగ్ ఇట్ విల్ బీ దేర్. థ్యాంక్ యూ. సో మీ రోల్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బికాజ్ ఆ ప్యానింగ్ షాట్ Actually, యాక్షన్ అండి. కాకపోతే మీ స్పీచ్ వినడానికి ఇంకాసేపు టైం పడుతుంది. దానికంటే ముందు మనం హరీష్ గారికి ఇచ్చేద్దాం, ప్రొడ్యూసర్. ఉపేష్ కూడా చాలా బ్రిలియంట్ క్యారెక్టర్ చేశాడు మా ఫిలింలో. సో మార్క్ మై వర్డ్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఇది రెండో ప్రాజెక్ట్. ఫస్ట్ శశిభద్రం అనే ప్రాజెక్ట్ చేశాము, విచ్ మేడ్ అ వెరీ గుడ్ నేమ్ ఫర్ అస్. ఆ ప్రాజెక్ట్ వల్ల ఈటీవీ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఈటీవీ విన్, అండ్ వీ మేడ్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. రాజేష్ ఈ కథ 5 సంవత్సరాలు ఇండస్ట్రీలో చాలామందికి చెప్పి, చాలామంది దగ్గరికి వెళ్ళి, చాలామంది అడ్వాన్సులు ఇచ్చి, కాంట్రాక్టులు చేసి, ఆఫీసులు ఇచ్చి సినిమా ఎక్కించలేకపోయారు చాలా చాలా కారణాల వల్ల. మనమందరం నమ్ముతాము ప్రతి కథ ఆడియన్స్ని వెతుక్కుంటుందని. అలానే నాకు తెలిసి కొన్ని కథలు ప్రొడ్యూసర్ని కూడా వెతుక్కుంటాయి. ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్. ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది, నా వరకు వచ్చింది. అండ్ ఈ కథకి నేనెంత నమ్మానో, నన్నంత నమ్మిన బాబినేడు గారికి, సాయి కృష్ణకి, అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ రెడ్డికి, వీళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఆల్సో నితిన్ హూ వాజ్ ది ఎక్స్-ఎంప్లాయీ ఆఫ్ ఈటీవీ విన్, అతను కూడా ఈ కథని నమ్మి మా అందరికి సపోర్ట్ చేసినందుకు. చాలా మాట్లాడింది ఈ కథ గురించి, ఈ టీం గురించి. ఎవ్రీబడి వాళ్ళ ప్రాణాన్ని పెట్టి చేశారు లిటరలీ. ఈ సినిమాని మీరు చూస్తారు, ద రియాక్షన్ యూ విల్ సీ ఆన్ స్క్రీన్. డెఫినెట్గా ఒక్క టెక్నీషియన్ గురించి ఇక్కడ మాట్లాడాలి, దట్ ఈస్ సింజిత్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యూజిషియన్ ఇన్ తెలుగు సినిమా రైట్ నౌ, అండ్ యూ విల్ సీ హిస్ వర్క్ ఇన్ ఆర్ ఫిలిం. 4 పాటలు ఉంటాయి మా ఫిలిమ్స్లో. దిస్ ఇస్ సెకండ్ సింగిల్, బట్ ఎవ్రీ సాంగ్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ సాంగ్ యూ విల్ ఫీల్ అ డిఫరెంట్ వైబ్. సో థ్యాంక్ యూ సంజిత్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం ఫర్ అస్. అగైన్ దిస్ ఇస్ సెకండ్ అసోసియేషన్. శశిమోదన్ కూడా తనే చేశాడు. ఒక వెబ్ సిరీస్లో 5 పాటలు తెలుగులో ఫస్ట్ టైం చేశాడు నాకు తెలిసి. సో దట్ 6 పాటలు, సారీ. సో ఫెంటాస్టిక్. ఆల్ యాక్టర్స్కి, ఎవ్రీబడి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ చాలామంది అంటారు హీరో వల్ల మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి సెట్ మీద అని చెప్పి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ 4 హీరోస్ హూ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ దేర్ లైఫ్. జగపతి బాబు గారు, శ్రీనివాస గారు, సుమంత్ గారు, త్రినాథ్ గారు. ఐ మీన్ ఆల్ హీరోస్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ అ క్యారెక్టర్స్. బ్రిలియంట్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ఫిలిం టు ద కోర్. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. అందరి టెక్నీషియన్స్ మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నాకు రూపేష్ వెరీ సడన్గా మైక్ ఇచ్చారు, ఏం మాటలు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఐ డోంట్ నో వే టు స్టార్ట్. కొంచెం టెన్షన్గా ఉంది, ఏం కనబడితే సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ గారి గురించి చెప్పాలి. నేను కాలేజ్ టైమ్స్లో ఎక్కువగా విన్న పాట ఒకరోజు సెట్లో కూడా ఉండలేక చెప్పేశాను ఆయనకి. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా అనే సాంగ్. దట్ వాజ్ లైక్, అది వినగానే ఆ సినిమాకి అలా వెళ్ళిపోతాం అట్లా. సో ఆ రోజు ఉండలేక, హీఈస్ వెరీ కామ్. సెట్లో చాలా కామ్గా ఉంటారు, ఏం మాట్లాడరేమో అనుకోవడం, కానీ హీ హ్యాజ్ ఎ వెరీ గుడ్ టైమింగ్. అది మీరు పర్సనల్గా ఉంటే తప్ప ఫైండ్ అవుట్ చేయలేరు. సో అతన్ని అప్పటి నుంచి చూస్తున్నాను. సో ఐ ఫీల్ ఫార్చునేట్ టు వర్క్ విత్ హిమ్. దానికి ఈ ప్రాజెక్ట్కి నన్ను ఆన్బోర్డ్ చేసిన రాజేష్ బ్రోకి, హరీష్ గారికి, అలాగే మనీ బ్రో, వీళ్ళందరూ మెయిన్ రీజన్స్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సింజిత్ బ్రో నేను చేసిన ఒక వెబ్ సిరీస్కి సాంగ్ ఇచ్చారు.
సో అది అట్లా న్యూటన్స్ థర్డ్ లాగా అలా తిరిగి తిరిగి మళ్ళీ ఒక్క దగ్గరే ఇలా అవుతుందని అనుకోలేదు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ రవి గారు అండ్ వేదవ్యాస్ గారు, గౌతమ్ అండ్ వినయ్. మాకు కాంబినేషన్ లేదు కానీ బట్ యా థ్యాంక్ యూ అండ్ వాచ్ న్యూటన్స్ థర్డ్లో ఆన్ July 31st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ నా సంజిత్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం మీకు. ఎస్ అసలు సినిమా ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి సార్, ఫస్ట్ లిరిసిస్ట్ అండ్ డైరెక్టర్ రౌడీ ఫెలో నా ఫేవరెట్ సినిమా కృష్ణ చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కూల్లో కాలేజ్లో మీ పాటలు తెగ పాడేవాడిని. ఏ ఆడిషన్లకు వెళ్ళినా ఐ లవ్ యూ అని వినదే నిన్ను తాకిన గాజ అంటే ఎవరితో పాడేవాళ్ళు మీరు? లేదండి, ఇప్పుడు ఈ న్యూటన్స్ థర్డ్ లో పాడేవాళ్ళు మీరు? అండి, ఇది న్యూటన్స్ థర్డ్ లో సీరియస్ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు చాలా బ్యూటిఫుల్గా రాశారు లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్ కేసీ గారు. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ చింపేశారు. ఎవ్రీ వన్, సుమంత్ గారు, రవివర్మ గారు, త్రినాథ్ బ్రో, గౌతమ్ గారు, ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే సుమంత్ గారిని ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా మీకు. మా అమ్మ తిప్పి కొడితే 20 సినిమాలు చూసుంటుంది, దాంట్లో 10 సినిమాలు మీవే. ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. ఏ సినిమా వదలే, బోని ఏమో గుర్రమే గర్వచ్చు, అంటే లిటరలీ ఏ సినిమా వదలలేదు. మై మామ్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. షీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ వాజ్ డూయింగ్ న్యూటన్స్ థర్డ్లో. అండ్ రాజేష్ కర్ణ మా డైరెక్టర్. ఫస్ట్ నరేషన్ చెప్పినప్పుడు 2.5 సాంగ్స్ అన్నాడు. ఇప్పుడు అది ఆ లిస్ట్ 7కి వచ్చింది. అదేలే 7కి వచ్చింది. 7 అంటే ఫుల్ లెంత్ సాంగ్ కూడా కాదు. అంటే మనోడు ఇద్దరం ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే, ఇప్పుడు ఇరానీ కెఫేలో కూర్చుంటే వెనకాల ఒక పాట ప్లే అవుతుంది, అది మేమేం చేసాము. ఒక హిందీ సాంగ్, కవాలి సాంగ్ చేసాము, అది సౌండ్ డిజైన్లో ప్లే అవుతుంది. వీళ్ళందరూ కార్లో వెళ్తే రేడియో ప్లే అవుతుంది, ఆ రేడియోలో కూడా ఇంకో కొత్త పాట చేసాము. సో చాలా మజా వచ్చింది. థ్యాంక్ యూ రాజేష్. ఎంత ఫైట్ చేసినా ఇట్స్ అ బ్యూటిఫుల్ కొలాబరేషన్. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఒక రీల్ ఉంది, రాహుల్ బ్రో ఇట్లా చూస్తున్నాడు ఎప్పుడు ఇస్తాడు వీడని. అయిపోయింది 1.5 రీల్. అండ్ సాయి కృష్ణ అన్న, ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ గారు, అన్న ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ప్రెజర్ పెట్టట్లేదు ఈసారి నాకు. వీఆర్ లైక్ ఫ్యామిలీ. హీస్ సో నైస్, హీస్ లైక్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. I'll try to deliver the best. And Veda bro, beautiful visuals. రూపేష్ బ్రో, బ్రిలియంట్ యాక్టింగ్. అందరూ ఎవరినైనా మర్చిపోతే నిజంగా. హరీష్ అన్న మా సెకండ్ కొలాబరేషన్. ఇంకా చాలా మాట్లాడతా అన్న గురించి. సారీ అన్న డిలే అవుతుంటే, ఇప్పుడు అదే వెళ్ళిపోతాం వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. దమ్ పాట వినండి. పాడిన ఎస్పి చరణ్ గారికి, మళ్ళీ కేసీ గారికి థ్యాంక్ యూ సో మచ్. సింగ్జిత్ కొంచెం సరాసరి సంఘం నీ గురి, ఏ వైపు నీ చూపు ఆగాలి కాసేపు, ఇచ్చిందే వస్తుందిరా. ఇదే న్యూటన్స్ థర్డ్లో. దమ్ 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 దమ్. నేను పాడితే దారుణంగా ఉంది, బట్ ప్లీజ్ అందరు వినండి పాటని. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు పాడితే మీరు ట్యూన్ చేస్తే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మధ్యలోంచి నేను పిలిచేస్తున్నాను. న్యూటన్స్ థర్డ్ అని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ రాజేష్ ఖన్నాని. కిరణ్, మణి, రవి అండ్ సాయి రండి. అంటే కొంచెం ఫాస్ట్గా రండి అని అర్థం. ఐ స్టార్ట్ విత్ థ్యాంకింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొటేషన్ చూశాను, హ్యావింగ్ ఎన్ ఎల్డర్ బ్రదర్ హూ సపోర్ట్స్ యువర్ ప్యాషన్ ఈజ్ ద మోస్ట్ లగ్జరియస్ థింగ్ యూ విల్ ఎవర్ హ్యావ్ అని. అంటే హ్యావింగ్ ఎన్ ఎల్డర్ బ్రదర్ హూ సపోర్ట్స్ యువర్ ప్యాషన్ ఈజ్ ద మోస్ట్ లగ్జరియస్ థింగ్ ఎనీ వన్ కెన్ హ్యావ్. అంటే లక్కీలీ నాకు ఆ లగ్జరీ ఉంది. మా అన్నయ్య లేకపోతే నేను ఎక్కలేను. హిజ్ నేమ్ ఈజ్ మహేష్ బాబు అవడి. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ మమ్మీ, డాడీ అండ్ వదిన చాలా పేషెన్స్గా వెయిట్ చేశారు నా లైఫ్లో ఈ ఫేస్ కోసం. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ గురించి చెప్పాలంటే అంటే ఈ కథ పట్టుకుని నేను ఎన్ని ఆఫీస్ మెట్లు ఎక్కి దిగానో, ఎంతమంది ఈ కథని అంటే నేను ఎంతమంది ప్రొడ్యూసర్స్కి పిచ్ చేశానో, ఎంతమంది యాక్టర్స్కి పిచ్ చేశానో ఇక్కడున్న అంటే మా టీం అందరికీ తెలుసు. అంటే కొన్ని చోట్ల ఓకే అయ్యేది, ఆఫీస్ వచ్చేది, అడ్వాన్స్ వచ్చేది, కాకపోతే కొన్ని లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల ఆగిపోయేది. అంటే నా పాయింట్ ఏంటంటే, ఎంతమంది రిజెక్ట్ చేసిన ఈ స్క్రిప్ట్ని ఈటీవీ వాళ్ళు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం అడిగాను అవన్నీ ఇచ్చారంటే, there are only 2 possibilities. Either this is really a risky script or ఈటీవీ వాళ్ళకున్న విజన్ అండ్ ప్యాషన్ అండ్ గట్స్ ఇంకెవరికి లేవు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాయి గారు అండ్ ఇక్కడ లేని నితిన్ గారు అండ్
బాపిరెడ్డి సార్కి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. అంటే చెస్ ఆడేప్పుడు క్వీన్ పోతే సగం గేమ్ పోయినట్టే. సో నేను తీసిన ఈ సినిమా కింగ్ అయితే కింగ్ని ఎట్లా కాపాడుకుంటూ వస్తాడో ఈ సినిమాని అట్లా కాపాడుకుంటూ వచ్చాడు ఫ్రమ్ డే 1 to till date. థ్యాంక్స్ అన్న. అంటే హరీష్ అన్న ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఎ క్వీన్ ఇన్ ద చెస్ గేమ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై పవర్ఫుల్ మినిస్టర్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే అంటే ఒక జాన్రాస్ గురించి చెప్పాలంటే అంటే ఎన్ని జాన్రాకి కొన్ని మైల్ స్టోన్ ఫిలిమ్స్ ఉంటాయి. అంటే లవ్ స్టోరీస్ తీసుకుంటే గీతాంజలి, ఏమై చేసేవే సఖి, ఆర్ ఫ్యామిలీ డ్రామాస్ తీసుకుంటే బొమ్మరిల్లు, ఆర్ సీతమ్మకల్లు, సినిమా జట్టు, ఎపిక్స్ గురించి మాట్లాడుకుంటే బాహుబలి. అట్లా థ్రిల్లర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి జూలై 31 నుంచి న్యూటన్స్ థర్డ్లో టాపిక్ రాకుండా అయితే ఉండదు. దిస్ మూవీ విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. మార్క్ ది స్టేట్మెంట్, దిస్ న్యూటన్స్ థర్డ్లో మూవీ విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. అండ్ ఇంకొకటి నా గురించి చెప్పాలి. ఇది అంటే ప్రతి సినిమాలో ఒక కథ ఉంటుంది. ఆ కథ ఎంత బాగుంటే సినిమా అంత బాగా వస్తుంది. అట్లనే ఒక సినిమా ఓకే అవ్వడానికి, ఓకే అయ్యి అది ఆడియన్స్ ముందుకు వెళ్ళడానికి దాని వెనక ఒక చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటే ఆ డైరెక్టర్ ఆ సినిమాని అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీస్తాడు. సో ఐ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్ జర్నీ. సో సినిమా అయితే చాలా కన్విక్షన్తో తీశాను నేను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకా చాలామంది గురించి మాట్లాడాలి. సుమన్ సార్, అంటే నేను కథ చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా నేను చెప్పిన ప్రతిదీ చేసిన ఏకైక పర్సన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనాథ్ అండ్ గౌతమ్ వీళ్ళ గురించి మాట్లాడతా ఫర్దర్గా. అండ్ థ్యాంక్ యూ సార్. ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ నాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన, డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదో మర్చిపోయా, సంజిత్, సారీ బ్రదర్, ప్లీజ్ కమ్. హీస్ అ మెజిషియన్. అండ్ అంటే ఒక డైరెక్టర్ ఒక టెక్నీషియన్తో ఎంత ఫైట్ చేస్తే అంటే ఎన్ని డిబేట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఆ క్రాఫ్ట్ అంత బాగా వస్తుందని దాని అర్థం. అంటే మాకు ఎన్ని ఫైట్స్ అయ్యాయో మాకే తెలుసు. అంటే స్టూడియోలో ఎవ్రీ డే ఆర్గ్యుమెంట్ అండ్ ఫైట్. అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా కావాల్సిందే వచ్చింది మళ్ళీ అది. అండ్ ఈ సినిమాలో అంటే ఈవెన్ ఇట్ ఇస్ ఎ థ్రిల్లర్, దేర్ ఆర్ మెనీ సబ్ జానరాస్. అంటే ఒక మదర్ ఎమోషన్ ఉంటుంది, ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది, అండ్ ఒక వెరీ పవర్ఫుల్ యాంటగనిస్ట్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి, హీరో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అంటే ఇన్ని మల్టీ జానరాస్ బ్యాలెన్స్ చేస్తూ మ్యూజిక్ ఇవ్వడం ఈజ్ వెరీ కాంప్లెక్స్ థింగ్. సంజిత్ దాన్ని ఇలా హ్యాండిల్ చేశాడు. థ్యాంక్ యూ సంజిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ సార్, డిఓపి అంటే నాకు విజన్ ఉంది, క్లారిటీ ఉంది, నాకు తెలిసే విషయం. కానీ ఎక్కడో నాకు కొన్ని విషయాలు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ని బ్యాలెన్స్ చేస్తూ షూట్ చాలా సాఫీగా జరుగుతూ, అంటే నాకు వెరీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్గా నిలిచింది డిఓపి సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్, దిస్ న్యూటన్స్ థర్డ్లో విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. థ్యాంక్ యూ. So, thank you, Rajesh ji, and wish you good luck. Now I request Srinath to speak. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం అండి. సార్ అండ్ రాజేష్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే నాకు తెలుసు వినయ్ రోల్ ఎంత ఇంపార్టెంటో ఈ ఫిలింలో. అంటే స్టార్స్ అన్నీ ఎలాగైతే ఒక దగ్గర అద్భుతం జరుగుతుందంటారు కదా, అట్లా ముందు డిఫరెంట్ యాక్టర్స్తో ట్రై చేసి లుక్ టెస్ట్లు, వాట్ ఎవర్ వర్క్షాప్స్ ఇవన్నీ అయ్యా. లాస్ట్ కరెక్ట్గా 3 days షూట్కి వెళ్తున్నాం, 3 రోజుల్లో వెళ్తున్నాం అని అన్నప్పుడు నేను ఫైనల్ అయ్యాను. బ్యాక్ బెంచర్ స్టూడెంట్ ఫటాఫట ఎగ్జామ్లకి ఎలా ప్రిపేర్ అయిపోయి షూట్కి వెళ్ళినట్టు వెళ్ళా. ఐ హోప్ బాగా చేశాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుమన్ సార్, అండ్ థ్యాంక్ యూ రాజేష్ బ్రో. మిగతా కాస్ట్ అండ్ గ్రూ గురించి తర్వాత మాట్లాడతా ఫర్దర్ ఈవెంట్స్లో. అండ్ ఈరోజు మ్యాన్ ఆఫ్ ద డే సంజిత్ బ్రో. సంజిత్ బ్రో ఎట్లా అంటే క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏదైనా చేయగలిగే ఆల్రౌండర్స్ ఉంటారు కదా, అట్లా సంజిత్ బ్రో ఆల్రౌండర్. మాస్ సాంగ్ అడిగితే మాస్ సాంగ్ ఇవ్వగలరు, కామెడీ సాంగ్ అడిగినా కార్తీయాని లాంటి కామెడీ సాంగ్ ఇవ్వగలరు, క్లాస్ సాంగ్ ఇవ్వగలరు, అండ్ ఎమోషనల్ సాంగ్ ఇవ్వగలరు. మా ఫిలింలో ఎన్నేళ్ళిలా సాంగ్ లాగా. అండ్ ఇప్పుడు వైబ్ ఉన్న సాంగ్ ఇవ్వగలరు, దమ్ దమ్ సాంగ్ లాగా. సో కంగ్రాచులేషన్స్ బ్రో ఫర్ దిస్ వండర్ఫుల్ ఆల్బమ్. కంగ్రాచులేషన్స్ ఫర్ అస్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ రెడీగా ఉండండి, సినిమా చూసాక ఓఎస్టీ కూడా సంజిత్తో దించు అంటారు. సో చాలా బాగా వస్తుంది ఫిలిం. అండ్ న్యూటన్స్ థర్డ్లో 31st థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్ అనే ట్యాగ్తో వస్తున్నాము. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే టీమ్ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్ అనే ట్యాగ్తో వస్తాం. సో 31st మీరు చూసాక మీకు సేమ్ ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్. అండ్ ఫైనల్గా ఐ విల్ ఫినిష్ ఆఫ్. ఒక 1 minute నా గురించి మాట్లాడాలనుకున్నా.
ఇప్పుడు మీడియా ఉన్నారు కాబట్టి త్రూ మీడియా ఆడియన్స్తో మాట్లాడాలనుకుంటున్నా. కమిటీ కుర్రోళ్ళు అనే ఫిలింలో సుబ్బు లాగా నన్ను చూశారు, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఫిలింలో వినేలాగా చూస్తున్నారు, రేపొద్దున ఫర్దర్ ఇంకొక డిఫరెంట్ రోల్స్లో చూస్తారు. అంటే ఒక రోజు వస్తుంది అరే వీడు సుబ్బు కాదు, వీడు వినయ్ కాదు, వీడు ఇంకోటి కూడా కాదురా, వీడి పేరు త్రినాథ్ వర్మ అంట, వీడు చాలా బాగా చేస్తున్నాడు అని ఒక రోజు రావాలి. దానికోసం ఎంత కష్టపడడానికైనా ఐఎమ్ రెడీ, కష్టపడుతూ కూడా ఉన్నాను. సో అలాగే కొన్ని ఫ్యూ ఫిలిమ్స్ నన్ను సపోర్ట్ చేయండి, కరెక్టోడికే సపోర్ట్ చేసాం అని ప్రూవ్ చేసే బాధ్యత నాది. సో థ్యాంక్ యూ సో మచ్. న్యూటన్స్ థర్డ్లో రిలీజింగ్ ఆన్ 31st అండ్ సాంగ్ ఈరోజు దమ్ దమ్ అని సాంగ్ లాంచ్ అయింది. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ త్రినాథ్. అండ్ నా మా మెట్లో ఉండి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ. సో న్యూటన్స్ థర్డ్లా రిలీజింగ్ ఆన్ July 31st. మాకు లిటిల్ యాడ్స్ కూడా ఇది జరిగింది. యాక్చువల్లీ September 11th అనుకున్నాం, 12th అనుకున్నాం. సో 1 week అప్పుడు కూడా ప్రీపోన్ అయింది. అప్పుడు కూడా సింజిత్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి. సో సింజిత్ వెరీ వెల్ వర్స్ అండ్ నో ప్రీపోన్ అయితే ఎలా చేయాలని అందుకే ప్రీపోన్ చేసాం. సో మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ సింజిత్. చాలా మాట్లాడాలి, బట్ పొగిడితే బాగోదేమరా నేను. సో సింజిత్కి ఈటీవీ హోమ్ మేనర్ లాంటిది అని మేము అనుకుంటున్నాం. సింజిత్ కూడా అలానే అనుకుంటున్నాను నేను, బట్ ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సింజిత్ ఫర్ గివింగ్ ఆల్ ద బెస్ట్ వర్క్స్ ఆఫ్ యువర్స్ టు ఈటీవీ. అండ్ ఆల్సో ఇంకొకటి మాట్లాడాలి, సుమంత్ గారు. అండ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సుమంత్ గారు ఇన్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అనుకుంటున్నాం. ఎందుకంటే అనగనగా ఫిలిం చూసినప్పుడు, మేము చూస్తున్నప్పుడు కానీ, తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత ఈటీవీలో చూస్తున్నప్పుడు కానీ, సో ద రెస్పాన్సెస్ అండ్ రియాక్షన్స్ వాజ్ ఇన్సేన్. అది ఎప్పటికంటే ఇప్పటికి ఇలానే కంటిన్యూ అవుతుంది. ద స్ట్రీమింగ్ అవార్డ్స్ అని ఒకటి జరుగుతుంది ముంబైలో ఇవాళ. సో ద సుమంత్ గారు ఈజ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద ఒరిజినల్స్. సో ఈజ్ టేకింగ్ దట్ అవార్డ్ టుడే. సో థ్యాంక్ యూ సార్, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో అనగనగా ఫిలిం ఎక్కి ఈరోజు కూడా అప్రిసియేషన్ వస్తుంది, అవార్డ్స్ వస్తున్నాయి అంటే సుమంత్ గారే వన్ అండ్ ఓన్లీ రీజన్ దానికి. మా సక్సెస్ జర్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అనగనగా దగ్గర నుంచి. మళ్ళీ మేము వెనక్కి తిరిగి చూడలేదు. అండ్ ఈ సినిమాతో కూడా అంతే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాము. సో ఇప్పటి వరకు మేము చేసినంత యాక్షన్ అయితే రేపు పొద్దున్న జనాలు చూసి థియేటర్లో ఇచ్చేది రియాక్షన్ అవుతుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. సో న్యూటన్స్ థర్డ్లా 31st July ఇన్ థియేటర్స్. ప్లీజ్ కమ్ అండ్ డూ వాచ్. మేము చేసే ఎక్స్పెరిమెంట్లో ప్రతిసారి తోడున్న తెలుగు ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, వాళ్ళు రెడీగా ఉన్నారు ఆదరించడానికి, సూపర్ సక్సెస్ ఇవ్వడానికి. అండ్ నా ఇట్స్ టైమ్ టు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మీకు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మైక్ నాకు ఇవ్వరా. నా సోల్ఫుల్ అండ్ వెరీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇది దమ్ దమ్ సాంగ్ గురించి, ఈ సాంగ్ లాంచ్ కాబట్టి ఎక్కువ నేను ఈ సాంగ్ గురించి మాట్లాడతాను. సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది అండ్ వీ హ్యావ్ మెనీ ప్రోమో ఈవెంట్స్. సో మిగతా విషయాలు అప్పుడు మాట్లాడతాను. సింగిల్ సిట్టింగ్లో నేను ఈ కథను ఓకే చేశానండి, అనగనగాకి ముందు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ అనగనగా తర్వాత ఈటీవీ ఓన్లీ టుక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హరీష్ టుక్ అప్ దిస్ ప్రాజెక్ట్. నాకు ఇమీడియట్గా నచ్చిన కథ. నేను ఈ కథ విన్న మరుక్షణం నేను ఏం చెప్పానంటే, కథ ఇస్ సూపర్, బట్ నాకు ఆ ఇద్దరు పాత్రలు, వినయ్ పాత్ర, కార్తిక్ పాత్ర, అంటే ఇప్పుడు త్రినాథ్ అండ్ గౌతమ్ చేసిన పాత్రలు ఈ కరెక్ట్గా పడితేనే ఈ సినిమా ఆడుతుందని. వీళ్ళిద్దరు నిజంగా సినిమా చింపేశారండి అసలు సినిమాలో. సో దిస్ సాంగ్ ఈజ్ దేర్స్ అండ్ దిస్ మూవీ ఈజ్ అవర్స్. నేను ఈ సినిమా ఏంటంటే, ఇది నేను హీరో కాదు, మిగతా వాళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కాదు, ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ప్రతి క్యారెక్టరు అందరూ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు, న్యాయం కన్నా చాలా ఎక్కువ చేశారు. అండ్ Sinjit, thank you so much for giving fantastic. I saw all your other re-recording samples also, like earlier. అండ్ ముందు చేసిన వాటికన్నా లైక్ దిస్ వాజ్ కొంచెం ఒక టెక్నో థీమ్తో కొంచెం మోడర్న్ అండ్ రెట్రో థీమ్ని కంబైన్ చేసుకుని చేశాడు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ సాంగ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్. ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు సీ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ హీ ఫినిషెస్ ఇట్. అండ్ కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ లిరిక్స్. అండ్ అదే ఇప్పుడు నేను బాంబేకి వెళ్ళాలండి. ఇప్పుడు
లేకపోతే నా అవార్డు ఇంకా ఎవరికో ఇచ్చేస్తారు అనుకుంటా. జస్ట్ జోకింగ్. అనగనగా వన్ ద బెస్ట్ ఫిల్మ్ అండ్ బెస్ట్ మ్యూజిక్ అండ్ ఐ వన్ ద బెస్ట్ యాక్టర్. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్. ఈ సినిమాకు వస్తే లైక్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ మై టీమ్, ఎస్పెషలీ రాజేష్, హరీష్ మై ప్రొడ్యూసర్, అండ్ ఈటీవీ సాయి గారు, and all the other my team members. Thank you very much. ఇంకా చాలా మాట్లాడటానికి ఇంకా చాలా ఉంది. త్వరలో మేము మాట్లాడబోతున్నాం. We have more events and the film is coming out on 31st. It's a little bit of a challenging release, timelines అన్నీ, and we're competing with Spider-Man, so it's good to go against him, and I'm looking forward to it because ఒక మంచి సినిమాతో వస్తున్నాం. We're very confident of the film and మీరు చూడబోతున్నారు త్వరలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద అవార్డ్ అండ్ గుడ్ లక్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ యూ ఆల్వేస్ లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సుమంత్ జీ, థ్యాంక్ యూ. అండ్ ఎస్, అండ్ ఫస్ట్లీ సాంగ్ అయితే అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. అండ్ మార్క్ మై వర్డ్స్,